2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ గంటలో క్లోజ్ అవుతుందంటే మీరు నమ్ముతారా? అవును, నేను చెప్తుంది నిజం. గంటలో ఎలా క్లోజ్ అవుతుంది భయ్యా, 2 రోజుల ఆక్షన్ కదా అంటారు. ఆక్షన్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది ఎందుకు? స్టార్ ప్లేయర్స్ ఎవరి టీంలోకి వస్తారు, స్టార్ ప్లేయర్స్ మా టీంలోకి వస్తారా రారా. ఇక మిగతా ఆక్షన్ అంటే ఫోన్లలో చూసుకోవడం, లేకుంటే టెలిగ్రామ్లో అప్డేట్స్ చూసుకోవడమే. ఇదే పని ప్రతి ఒక్కరు చేస్తారు. సో ఇప్పుడు 2 మార్కీ సెట్స్ ఉండబోతున్నాయి ఈ 2025 ఐపీఎల్ మెగా ఆప్షన్లో. మార్కీ సెట్స్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంటే బ్యాట్స్మెన్స్, బౌలర్స్, వికెట్ కీపర్స్తో సంబంధం లేకుండా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఈ మార్కీ సెట్లో ఉంటారు. నార్మల్గా ఆప్షన్ ఎలా ఉంటుంది? స్పిన్నర్స్ ఒకసారి, ఫాస్ట్ బౌలర్స్ ఒకసారి, వికెట్ కీపర్స్ ఒకసారి ఇలా వస్తారు. కానీ మార్కీ సెట్స్ ఆప్షన్ స్టార్ట్ అయిన వెంటనే వస్తాయి. సో అలాంటి సెట్స్ 2 ఉన్నాయన్నమాట. ఈ మార్కీ సెట్స్లో 8 to 9 ప్లేయర్స్, ఒకవేళ 9 ప్లేయర్స్ అనుకుంటే టోటల్గా 18 ప్లేయర్స్, అంటే 18 స్టార్ ప్లేయర్స్ ఆప్షన్ అన్నది ఫస్ట్ 1.5 అవర్లో తెలిసిపోతుంది. సో ఈ మార్కీ సెట్స్లో అసలు ఎవరున్నారు అంటే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి, జాస్ బట్లర్, మిచెల్ స్టార్క్, కేఎల్ రాహుల్, ఇలాంటి స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ఫస్ట్ 2 మార్కీ సెట్స్లోనే ఉండబోతున్నారు. అంటే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, అసలు మార్కీ సెట్స్ని డిసైడ్ చేసేది ఎవరు అని చెప్పి. మీకు తెలుసు, టోటల్గా 1500 చేంజ్ ప్లేయర్స్ ఆప్షన్లో రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళందరినీ ఆప్షన్ వేయడం కుదరదు. సో దానికోసం ఏం చేస్తారు అంటే ఈ లిస్ట్ని అన్ని టీమ్స్కి పంపిస్తుంది బీసీసీఐ. పంపించి ఏం చెప్తుంది, వీళ్ళల్లో మీరు అస్సలు ఎవరిని పట్టించుకోరు, ఎవరిని టార్గెట్ చేయరు అంటే రౌండప్ చేసి మాకు పంపించమని చెప్తుంది. అదే టైంలో ఎవరిని మీరు ఎక్కువగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు దాన్ని రౌండప్ చేసి పంపించమని చెప్తుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ అందరిది మ్యాచ్ చేస్తుంది, డేటాని మ్యాచ్ చేసి ప్లేయర్స్ అందరినీ అంటే వీళ్ళు టార్గెట్ చేయని ప్లేయర్స్ని పక్కకు తీసేస్తుంది. ఎక్కువగా టార్గెట్ చేసే ప్లేయర్స్ని మార్కీ సెట్స్లో పెడుతుంది. ఈ డేటా బీసీసీఐ దగ్గర మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క టీంకి మార్చడాలు ఇలాంటివన్నీ జరగవు అనమాట. ఇదే మార్కీ సెట్ అన్నది. సో అలాంటి 2 మార్కీ సెట్స్ ఉంటాయన్నమాట. అందుకే అన్నాను ఫస్ట్ 1 అవర్లోనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్, ఇంపార్టెంట్ కెప్టెన్స్ వాళ్ళందరూ ఏ టీంలోకి వెళ్ళిపోతారు, రిషబ్ పంత్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోతాడు, శ్రేయస్ అయ్యర్ ప్రైస్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అప్పుడే తెలిసిపోతుంది. సో ఐపీఎల్ ఆక్షన్ అన్నది 2 డేస్ జరుగుతుంది కదా, ఈ 2 డేస్ కూడా మనం లైవ్ అప్డేట్స్, మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి. సో ఇక నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎక్కడ జరగాలి? పాకిస్తాన్లో జరగాలి. అయితే ఇప్పుడు అది ఇండియాకు రాబోతోంది. మీరు నిజంగా నాకు తెలిసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ కంట్రీలో అయినా సరే ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఒక ఐసీసీ ట్రోఫీ కానీ జరుగుతుంది అంటే ఆ కంట్రీ గెలవడానికి కొంచెం ఎక్కువ ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఫేవర్గా ఉంటుంది కాబట్టి కండిషన్స్ అన్నవి. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎందుకు ఇండియాకి రప్పిస్తున్నారు? ఇండియా అక్కడికి పోవట్లేదు అని కాదనమాట, బేసిక్గా ఇండియాని రమ్మన్నారు. కానీ ఇండియా ఏం చెప్పింది, మా గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, మేము రాము అని చెప్పింది. పాకిస్తాన్ ఒక రిక్వెస్ట్ పెట్టింది, ఏమని? బార్డర్లో ఎక్కడైనా అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో మీ కంట్రీలో ఎక్కడైనా దగ్గరలో హోటల్లో ఉండండి, మ్యాచ్ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోండి, లేదా మా కంట్రీలో ద బెస్ట్ సెక్యూరిటీ మీకు ప్రొవైడ్ చేస్తాము, ప్లీజ్ రండి అని చెప్పింది. కానీ ఇండియా ఒప్పుకోలేదు. దీంతో ఐసీసీ ఒక ప్రపోజల్ పెట్టింది, ఏమని? ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో జరిపిద్దాము. అంటే ఇండియన్ మ్యాచెస్ మాత్రం యుఏలో, దుబాయ్లో లేదా శ్రీలంక కూడా అనుకున్నారు, బట్ ఫైనల్ కాలేదు, ఇలా ఎక్కడైనా జరిపిద్దాము. మిగతా కంట్రీ మ్యాచెస్ అన్ని మీ దేశంలోనే జరిపిద్దాం అన్నారు. దానికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు చేసేది ఏమీ లేదనమాట. ఇండియా పోకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ పరిస్థితి ఏంటి? ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినా జరగకుండా ఒకటే ఐసీసీకి డబ్బులు రావన్నమాట. సో అందుకే టోటల్గా హోస్టింగ్ నేషన్నే షిఫ్ట్ చేయాలనుకుంటుంది. సో పాకిస్తాన్ తర్వాత ఫస్ట్ సౌత్ ఆఫ్రికా అనుకున్నారు, సౌత్ ఆఫ్రికాలో పెడదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియా బీసీసీఐ వాళ్ళు ముందుకు వచ్చారనమాట, మేము హోస్ట్ చేస్తామని చెప్పి. ఒక్కసారి బీసీసీఐ ఎంటర్ అయినాక డీల్ క్లోజ్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు అందుకే ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఒకవేళ ఇండియాలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిపిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ వాళ్ళు తప్పుకుంటామంటున్నారు. అది మాత్రమే కాదు, సౌత్ ఆఫ్రికాలో జరిపించినా సరే మేము తప్పుకుంటాం అంటున్నారు. సో ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, తప్పుకోకండి ఆడండి అని చెప్పి. బట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లేకుంటే ఐసీసీ ట్రోఫీలో మజా ఉండదన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మరి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు లేదా ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి వస్తుంది కాబట్టి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుర్తుంది కదా, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం మనం ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఒకసారి.
సో మళ్ళీ ఇండియాకి ఆ ఛాంపియన్స్ ట్రోఫీ వస్తే ఇంకొకసారి గెలవాలని కోరుకుందాము. T20 వరల్డ్ కప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ICC ట్రోఫీస్, మధ్యలో WTC ఫైనల్ ఉంటుంది. నాకైతే దాని మీద నమ్మకాలు లేవు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.